నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావై 18వ పాసురం. உந்து மத கலிகிற்றன் ஓடாது தோள் வலியன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் புழலி களை சிறபாய் வந்தெங்கும் கோழி அழைசனகான் மாதவி பந்தல் மேல் பல்கால் கோயிலினங்கள் கோவிலகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வலையொலிப்ப வந்த திரவாய் మగళ్దేలోర్ ఎంబావాయ్. 18 నుండి 20 పాసురాలలో కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నప్పిన్నై పిరాట్టి అంటే నీలాదేవిని, శ్రీకృష్ణ పరమాత్మతో తనకున్న అనుబంధాన్ని, దివ్య రూపాన్ని, నిత్య యవ్వనాన్ని కీర్తించింది గోదాదేవి. కేవలం పరమాత్మను కోరుకొని నీలాదేవిని మర్చిపోవుటను మన పూర్వాచార్యులు శూర్పణఖ స్వభావంతో పోల్చారు. అలాగే పరమాత్మను మరచి కేవలం పిరాట్టిని ఆశించడాన్ని రావణుని స్వభావంతో పోల్చారు. నందగోప బాలుని బలరాముని మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినా శ్రీకృష్ణుడు మేలుకోకపోయేటప్పటికీ ఆండాళ్ నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. ఏనుగులతో పోరాడగలిగినవాడు, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు, యుద్ధములో శత్రువులను చూసి వెనుకకు జంకని భుజబలము కలవాడు అయిన నందగోపుని కోడలా, సుగంధము వెదజల్లుతున్న కేశపాసము గల ఓ నీలాదేవి, తలుపు గడియ తెరువుము. పెరట్లోని కోళ్లు, జాజిపందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూస్తున్నాయి. పూబంతిని చేతిలో పట్టుకున్నదానా, నీవు నీ భర్త సరస సల్లాపములాడే సందర్భంలో నీకు ఓటమి కలిగితే మేము నీ పక్షాన్నే ఉంటాము. ఇకనైనా అందమైన నీ చేతులకున్న భూషణాలన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో తలుపులను తెరువుమమ్మా అని గోపాంగనలు నీలాదేవిని ఈ పాసురంలో మేల్కొల్పుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన పాసురాలను కూడా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.